ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో ఈ భారత రాజ్యాంగాన్ని రాయాలని ఎవరు ఆలోచన చేశారు, ఆ కమిటీ యొక్క పేర్లేంటి, ప్రియాంబుల్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ని అండ్ అంతేకాకుండా వేరే దేశం నుండి మనం వేటిని స్వీకరించాం, మన భారత రాజ్యాంగంలోకి దేన్ని బారో చేసాం అన్న అన్ని విషయాలను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఒక్కొక్క టాపిక్ని కవర్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం కదా. సో ఈ వీడియోలో అయితే మరి ముఖ్యంగా మనం ఫండమెంటల్ డ్యూటీస్ని, ఫండమెంటల్ రైట్స్ని, వాటికి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నమాట. వాటిలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ క్వశ్చన్ అనేది పడకుండా క్వశ్చన్ పేపర్ అనేవి ఉండదు అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఈ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, మనం వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట మీ అందరికీ. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, అసలు ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి, పార్ట్స్ అంటే ఏంటి, అమెండ్మెంట్స్ అంటే ఏంటి, అసలు ఇవన్నీ ఏం చెప్తున్నాయి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, వాటి గురించి ఒక క్లారిటీ అనమాట. కొంతమంది డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళ గురించి క్లారిటీ తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి వినడానికి ట్రై చేయండి. సో ఇండియా కాన్స్టిట్యూషన్ అనేది ఒక గ్రంథం అనమాట. ఈ బుక్ అనేది దేంట్లో ఏమేమి ఉంటాయంటే పార్ట్స్, వీటిని తెలుగులో భాగాలు అని అయితే పిలుస్తారు. ఇవి వచ్చేసి 25 అయితే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి. ఇవి ప్రస్తుతానికి 448 అనేవి అయితే ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి షెడ్యూల్స్. ఈ షెడ్యూల్స్ వచ్చేసి 12 అనేవి అయితే ఉన్నాయి. అండ్ అమెండ్మెంట్స్, వీటిని సవరణలు అని అయితే పిలుస్తారు. ఇక్కడ అసలు పార్ట్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి, ఇవి ఇప్పటికీ కూడా చాలామంది తెలియని వాళ్ళు అయితే ఉంటారు. మీకు ఈ ఇండియన్ పాలిటీ అనేది బాగా అర్థం అవ్వాలంటే అసలు అంటే ఇవంటే ఏంటి, ఇవి ఏం చెప్తున్నాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. పార్ట్స్ అంటే ఏంటంటే ఒక పుస్తకంలో ఉన్నటువంటి చాప్టర్ నేమ్స్ లాగా అయితే అర్థం చేసుకోండి. ప్రతి పార్టు ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన అంశాలను అయితే సూచిస్తుంది అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి భారతదేశం గురించి, రాష్ట్రాల గురించి చెప్తుంది. ఆ విధంగా అయితే 25 పార్ట్స్ అనేవి అయితే ఉంటాయి అన్నమాట. పార్ట్స్ అనేవి ఒక బుక్లో ఉన్నటువంటి చాప్టర్స్ నేమ్, ఒక్కొక్క పాఠం యొక్క నేమ్ లాగా అయితే అనుకోండి, చాప్టర్ నేమ్. ఈ ఆర్టికల్స్ అనేవి ఏంటంటే 448 ఉన్నాయి ప్రస్తుతానికి. ఒక లెసన్ నేమ్ ఉంది, ఆ లెసన్ నేమ్లో సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి కదా, దేని గురించి చెప్తుంది అనేది. ఇది హెడ్డింగ్ అనుకోండి, చాప్టర్ నేమ్ అంటే ఆ చాప్టర్లో ఏముంది అన్నది ఈ ఆర్టికల్స్ అనేవి అయితే చెప్తాయి అన్నమాట. అండ్ ఈ షెడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే, మనకి చాప్టర్ అనేది అయిపోయిన తర్వాత దానికి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాడు కదా, అపెండెక్స్ లాగా. ఆ విధంగా ఆర్టికల్కి సంబంధించి కొంచెం ఎక్కువ సమాచారాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారంటే షెడ్యూల్స్ అంటారు. ఇవి 12 అయితే ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి సవరణలు. ఈ సవరణలను కూడా ఆర్టికల్స్లోనే యాడ్ చేస్తారు. ఏంటంటే రాజ్యాంగం రాసిన సమయం నుండి ఇప్పటి వరకు కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని ఆర్టికల్స్ని తొలగించారు, కొన్ని ఆర్టికల్స్ని కొత్తగా జోడించారు అనమాట. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది జోడించారు, ఫండమెంటల్ డ్యూటీస్ని జోడించారు. అలా కొత్తగా దేన్నైనా చేరిస్తే దాన్ని అమెండ్మెంట్, సవరణ అంటారు. వాటిని ఆర్టికల్స్ ఫార్మేట్లోనే చేరుస్తారనమాట. సో అందుకనే ఇది టోటల్గా ఇండియా కాన్స్టిట్యూషన్ బుక్ మొత్తం ఇలా మిళితమై అయితే ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ ఇస్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లొకేషన్ ఇన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి? ప్రాథమిక హక్కులనే భారతీయ మాగ్నా కార్టా అని కూడా అయితే పిలుస్తారు. దేనికైనా మరో పేరు ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతి వీడియోలోనూ చెప్పే మాటే. సో వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ప్రాథమిక హక్కులను మౌలిక హక్కులు అని కూడా పిలుస్తారండి. తెలుగులో మౌలిక హక్కులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫండమెంటల్ రైట్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్రాథమిక హక్కులు, మౌలిక హక్కులు అని కూడా పిలుస్తారు. ఇవి ఏ భాగంలో ఉన్నాయి? మనకు ఇప్పుడు 25 భాగాలు ఉన్నాయి అన్నాం కదా. చాప్టర్స్ నేమ్స్ లాగా అయితే అవి అర్థం చేసుకోండి, ఒక పుస్తకంలో చాప్టర్స్ నేమ్ లాగా. ఇప్పుడు ఏ చాప్టర్లో ఏ భాగంలో ఉన్నాయైతే అడుగుతున్నారు. సో పార్ట్ 3 అనమాట. పార్ట్ 3లో అవి కూడా ఆర్టికల్స్ 12 నుండి 35 ఆర్టికల్స్ మధ్యలో. ఈ పార్ట్ 3 అనే చాప్టర్లో ఏమున్నాయంటే ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు అయితే ఆ పార్ట్ 3 విభాగంలో అయితే ఈ ఆర్టికల్స్ని పొందుపరిచారనమాట. ఇవి ప్రాథమిక హక్కుల గురించి అయితే వివరిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ వర్ ఫండమెంటల్ రైట్స్ బారోడ్? ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు? మన భారతదేశానికి ఎలా మనకి రాజ్యాంగం ఉందో వేరే దేశాలకు కూడా రాజ్యాంగం అనేది ఉంటుందన్నమాట. సో ఏ దేశ రాజ్యాంగం నుండి ఈ మౌలిక హక్కులను, ఈ ఫండమెంటల్ రైట్స్ని తీసుకున్నాం అనంటే అమెరికా అనమాట. యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. అది కూడా బిల్ ఆఫ్ రైట్స్ అనే భాగం నుండి, బిల్ ఆఫ్ రైట్స్ అనేటువంటి ఒక అంశం నుండి అయితే మనం ప్రాథమిక హక్కులను, ఈ ఫండమెంటల్ రైట్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒరిజినల్లీ హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ వర్
గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది? ప్రాథమిక హక్కులు రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు ఎన్ని ఉంచారు, ఎన్ని పొందుపరిచారు అని అంటే 7 అనమాట. 7 అనేవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మన భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26న కదా. సో అప్పుడు స్టార్టింగ్లో 7 అయితే ఉండేవి. బట్ తర్వాత ఒక్కదాన్ని తీసివేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి 6 ఉన్నాయి. కానీ ఇక్కడ మనల్ని ప్రారంభంలో అడిగాడు కాబట్టి 7 అనమాట. ప్రస్తుతానికి 6 ఉన్నాయి. ఆస్తి హక్కునైతే తీసేయడం జరిగింది. అండ్ ఈ ప్రాథమిక హక్కులు ఏమిటి, ఎన్నున్నాయి అన్నది కూడా ఇంకా వెళ్ళే కొద్దిగా క్వశ్చన్స్లో మనం చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఫండమెంటల్ రైట్ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ అండ్ బై విచ్ అమెండ్మెంట్? ఏ ప్రాథమిక హక్కును జాబితా నుండి తొలగించారు మరియు ఏ సవరణ ద్వారా? సో ఆన్సర్ వచ్చేసింది రైట్ టు ప్రాపర్టీ. ఈ రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కును 44వ సవరణ ద్వారా తీసేశారు. మనం ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, సవరణలు అంటే ఏంటంటే రాజ్యాంగంలో ఏదైనా కొత్తది యాడ్ చేసినా లేదా తీసేసినా వాటిని ఏటి కిందకి లెక్కించారని చెప్పాను, సవరణల ద్వారా, అమెండ్మెంట్స్ ద్వారా అయితే తీసివేస్తారు. ఏ అమెండ్మెంట్? 44th అమెండ్మెంట్. దాన్ని ఏ హక్కును తీసేస్తారు? రైట్ టు ప్రాపర్టీ అనేటువంటి హక్కునైతే తొలగించారు. అది కూడా 1978లో తొలగించడం జరిగింది. 1978లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ది రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఆస్తి హక్కు యోధా ఏమిటి? ఈ ఫండమెంటల్ రైట్స్ నుండి దీన్ని తీసేస్తాం కదా, మరి దీన్ని దేని కిందకి చేర్చారు అన్నది ఒకసారి మాట్లాడితే ఆన్సర్ ఆప్షన్ బి, లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300A. దీన్ని దేంట్లోకి చేర్చారు అని అంటే చట్టబద్ధమైన హక్కు కిందకైతే చేర్చారు. ఆర్టికల్ 300A ప్రకారం చట్టబద్ధమైన హక్కు కింద అయితే చేర్చడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ యాడెడ్ ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ టు ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి హక్కును ఏ ప్రాథమిక హక్కులతో చేర్చారు? ఏ సవరణ ద్వారా ఆర్టికల్ 21ను ప్రాథమిక హక్కుల్లో చేర్చారు? సో ఇక్కడ మనల్ని అమెండ్మెంట్ అడుగుతున్నాడు, సో సవరణ అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 86th అమెండ్మెంట్ 2002. 86వ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో అయితే 6 నుండి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి పిల్లలకు, బాలికలకు, బాలులకు కూడా ఉచిత విద్యను అయితే అందించే హక్కుగా ఈ విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో అయితే చేర్చడం జరిగింది. ఈ విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది ఫండమెంటల్ రైట్స్లో. బట్ ఇది ఏ సంవత్సరం అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుండి 2010 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అయితే ఇది అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడు దాకా చూడండి, ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చూసాం. ఇప్పుడు అసలు ఫండమెంటల్ రైట్స్ ఏంటి అన్నది ఒకసారి అయితే చూద్దామన్నమాట. ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 12 నుండి 35 వరకు అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉంటాయి. పార్ట్ 3 విభాగంలో అయితే పొందుపరిచారనమాట. పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ని కూడా ఫండమెంటల్ రైట్స్ అని అయితే పిలుస్తారు. ఫస్ట్ వచ్చేసి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఆర్టికల్ 14 నుండి 18 వరకు ఈ ఆర్టికల్ అనేది అయితే ఉంటుందన్నమాట. సమానత్వ హక్కు గురించి అయితే చెప్తుంది. చూడండి, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే వివక్షత, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఆర్టికల్ 15 వివక్షత నివారణ అని చెప్తుంది. అండ్ 16వది వచ్చేసి ఆర్టికల్ 16 చూడండి, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఇది ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 17 వచ్చేసి అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, సో దీని అంటరానితనం యొక్క నివారణగా అయితే చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 14 నుండి 32 వరకు ఉన్న అన్ని ఆర్టికల్స్ని మీరు బట్టి పట్టాల్సిందే. ఆర్టికల్ 80 వచ్చేసి ఏంటి? అబోలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదుల రద్దు. ఏంటిది? సమానత్వ హక్కులు అవన్నీ పొందుపరిచారు. రెండోది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్రపు హక్కు అనమాట. ఆర్టికల్ 19 నుండి 22 వరకు అయితే ఈ స్వాతంత్రపు హక్కు అనేది అయితే మాట్లాడుతుంది. ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే 6 రకాల స్వేచ్ఛలు అనేవి మనుషులకు అయితే ఉన్నాయి. ఈ ఆర్టికల్ 19 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తుంది చూడండి. ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్, స్పీచ్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్ అండ్ ప్రొఫెషన్. 6 రకాల స్వేచ్ఛలు అయితే ఇస్తుంది. అండ్ ఆర్టికల్ 20 చూడండి, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ ఆఫెన్స్, నేరాలకు సంబంధించి శిక్షల నుండి రక్షణ. ఆర్టికల్ 21 ఏంటో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది దీంట్లో పొందుపరిచారు. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 22 వచ్చేసి ఏంటంటే ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్, అక్రమ కేసుల నుండి రక్షణ పొందడానికి ఈ ఆర్టికల్ అనేది రక్షణ కల్పిస్తుంది. అండ్ మూడవది చూడండి, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు అనమాట. ఆర్టికల్ 23, 24లో అయితే ఈ 3వ హక్కు అనేది అయితే మౌలిక హక్కు అనేది పొందుపరిచారు. అంటే వెట్టి చాకరీ మరియు మనుషుల యొక్క అక్రమ రవాణా, బానిసలుగాను మరియు వాళ్ళని అక్రమంగా తరలిస్తారు కదా వేరే ప్రదేశానికి,
సో వాటి నుండి రక్షణ పొందడానికైతే ఆర్టికల్ 23లో పొందుపరిచారు. అండ్ బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం ఆర్టికల్ 24లో అయితే పొందుపరిచారన్నమాట, చైల్డ్ లేబర్. 4వది వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్ అండ్ రిలీజియన్, మత స్వతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28 అనేది అయితే ఇది మనకి చెప్తుందనమాట. 25లో ఏంటంటే నచ్చిన మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ. సో భారతదేశంలో వివిధ మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కదా, వాటిలో ఏ మతానైనా స్వీకరించవచ్చు, అది మన ఇష్టం అనేటువంటి స్వేచ్ఛను ఇచ్చింది. ఆర్టికల్ 26 వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, మతపరమైన సంస్థల నిర్వహణ. ఆర్టికల్ 27కి వచ్చేసేపాటికి చూడండి, మత ప్రచారం కోసం పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేది చెప్పారు. ఆర్టికల్ 28కి వచ్చి విద్యా సంస్థల్లో మత బోధనలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. అండ్ 5th చూడండి, కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, సాంస్కృతిక మరియు విద్యా హక్కులు అనేవి 5వ మౌలిక హక్కుతో మనకి చేర్చారనమాట. ఆర్టికల్ 29 మరియు 30 అనేవి మనకి తెలియజేస్తే అల్పసంఖ్యక వర్గాల ప్రయోజనాల రక్షణ. ఆర్టికల్ 30 వచ్చేసేపాటికి అల్పసంఖ్యక వర్గాల విద్యా సంస్థల స్థాపన అనేది అయితే దీంట్లో మనకి పొందుపరిచారు. అండ్ 6వ మౌలిక హక్కు వచ్చేసేపాటికి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు అనమాట. సో దీన్ని ఆర్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంబేద్కర్ అయితే సంబోధించారనమాట. ఏంటంటే ఇప్పుడు పైన సంబోధించిన అన్ని హక్కుల గురించి చదివాం కదా, మత హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, చట్టం ముందు అందరూ సమానమే, చదువుకునే హక్కు, ఇవన్నీ చూసాం కదా. సో ఆ ఉన్న అన్ని హక్కుల్లో మనకు దేనికైనా భంగం కలిగితే, చట్టపరమైన భంగం ఏదైనా కలిగితే వాటికి సంబంధించి మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనేది ఈ 6వ మౌలిక హక్కు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ గురించి చూసాం కదా, ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. ఈ ప్రాథమిక విధులు, మౌలిక కర్తవ్యాలు అని కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. వీటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. ఇన్ విచ్ పార్ట్ అండ్ ఆర్టికల్ ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్డ్, ప్రాథమిక విధులు ఏ భాగం మరియు ఏ ఆర్టికల్లో పేర్కొనబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పార్ట్ 4A ఆర్టికల్ 51Aలో అయితే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అయితే పొందుపరిచారు. పార్ట్ వచ్చేసేపాటికి 4A, ఆర్టికల్ వచ్చేసేపాటికి 51A ఆర్టికల్లో అయితే వీటిని పొందుపరిచారనమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ, ప్రాథమిక విధులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారంటే రష్యా, యుఎస్ఎస్ఆర్ నుండి, సోవియట్ యూనియన్, రష్యా నుండి అయితే వీటిని తీసుకోవడం జరిగింది. అండ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్, ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలోకి చేర్చారు? ఆన్సర్ స్వరాన్ సింగ్ కమిటీ, ఆప్షన్ బి అనమాట. 1976వ సంవత్సరంలో అత్యవసర సమయంలో ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక ఎమర్జెన్సీ అనేది వచ్చిందనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్, దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఆ సమయంలో ఏంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని రాజ్యాంగంలోకి చేర్చడం అయితే జరిగింది. దీన్ని సిఫార్సు చేసిన కమిటీ స్వరాన్ సింగ్ కమిటీ అనమాట. సో దీంట్లో చేర్చినప్పుడు మొదటిగా 10 ప్రాథమిక కర్తవ్యాలను అయితే చేర్చారు, మళ్ళీ ఒకటే యాడ్ అయిందనమాట. ఇప్పుడు టోటల్ 11 అయితే ఉన్నాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 11 ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వార్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఫస్ట్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్, ప్రాథమిక విధులను మొదటిసారిగా రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు? సో ఇక్కడ 42nd అమెండ్మెంట్ 1976, 1976 సంవత్సరంలో చేర్చారు, 42వ సవరణ ద్వారా. ఏవైనా రాజ్యాంగంలోకి కొత్తగా యాడ్ చేసినా తీసివేసిన వాటికి ఏం పేరు పెడతారని మాట్లాడుకున్నాం, అమెండ్మెంట్స్, సవరణలు అని అన్నాం కదా. సో 42వ సవరణ ద్వారా అయితే ఈ ప్రాథమిక కర్తవ్యాలను అయితే చేర్చారు, భారత రాజ్యాంగంలోకి మొదటిసారిగా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ ఇనీషియల్లీ అండ్ హౌ మెనీ ఆర్ దేర్ నౌ, ప్రారంభంలో ఎన్ని ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి, మరి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఇందడే చెప్పాను మీకు. సో స్టార్టింగ్ 10 చేర్చారు, ఇప్పుడైతే 11 ఉన్నాయి అనమాట. అది కూడా 86వ సవరణ ద్వారా. విద్యా హక్కు 86వ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని అయితే చేర్చారనమాట. అది ఏంటంటే విద్యా హక్కు. అంతకుముందు మనం 6 నుండి 14 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా బడికి పంపించాలి అన్నటువంటి సవరణ. అండ్ ఇప్పటి వరకు క్వశ్చన్స్ చూసాం కదా, ఈ ప్రాథమిక కర్తవ్యాలు, మౌలిక కర్తవ్యాలు అనేవి 11 ఉంటాయని చూసాం కదా, అవేంటో కూడా ఒకసారి అయితే మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసేసి అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, జాతీయ పతాకాన్ని మరియు గీతాన్ని గౌరవించాలన్నమాట. అండ్ రెండవది వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీ, చెరిష్ ద నోబల్ ఐడియాస్ ఆఫ్ ది ఫ్రీడమ్ స్ట్రగుల్, స్వతంత్ర పోరాటంలో ఆదర్శాలను గౌరవించాలి. ఎంతోమంది రక్తాన్ని చిందించారు మన స్వతంత్రం కోసం, వాళ్ళు చేసినటువంటి ప్రతి ఆదర్శాన్ని కూడా మనం గౌరవించాలి. థర్డ్ వచ్చేసి చూడండి, అప్హోల్డ్ సర్వజనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారత సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను అయితే మనం కాపాడాలి. 4వది చూడండి, డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్, దేశాన్ని రక్షించాలి, దేశ సేవకు సిద్ధంగా ఉండాలి.
అండ్ ఫిఫ్త్ చూడండి, ప్రమోట్ హార్మోని అండ్ మదర్హుడ్. సోదర భావాన్ని పెంపొందించాలి, వివక్షతను వీడాలి. అంటే సోదర భావం కలిగి ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి అని. సిక్స్త్ వచ్చేసి ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కంపోజిట్ కల్చర్. మన సంస్కృతిని మరియు వారసత్వ సంపదను అయితే కాపాడాలి. సెవెంత్ వచ్చేసి ప్రొటెక్ట్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్. ఫారెస్ట్స్, లేక్, వైల్డ్ లైఫ్, అడవులను, సరస్సులను, వన్యప్రాణుల వంటి ప్రకృతిని అయితే రక్షించాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అండ్ ఎయిత్ వచ్చేసి డెవలప్ సైంటిఫిక్ టెంపర్. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని పెంపొందించుకోవాలి. హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ. సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జర్వ్ వైలెన్స్. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి, హింసను వీడాలి. 10th వచ్చేసి స్ట్రైవ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పేసెస్ ఆఫ్ యాక్టివిటీ. అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేయాలి. 11th వచ్చేసి ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ టు చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14. 6 నుండి 14 ఏళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించాలన్నమాట. సో ఒక్కసారికి ఇవన్నీ చూసి వచ్చేయాలంటే రావు. 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఆర్టికల్స్ అన్నిటిని, వీటి అమెండ్మెంట్స్ని ఏ ఇయర్లో చేశారు, ఏ కమిటీ చేశారు, ఏ దేశం నుండి తీసుకున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. కుదిరితే మనకి 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 3 or 4 కూడా రావచ్చు. పాలిటీ అండ్ గవర్నెన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనమైతే చీఫ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్స్కి సంబంధించింది అండ్ స్టేట్ గవర్నెన్స్కి, ఎస్పీడీపీస్ గురించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.